కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ ఒకప్పుడు కొలంబియా ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. ఆయన చనిపోయినా ఇప్పటికీ పరోక్షంగా అక్కడి ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఎస్కోబార్ ఆనవాళ్లేకుండా చెయ్యాలని కొలంబియా కాంగ్రెస్ ఓ చట్టం తేబోతుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ డ్రగ్ లార్డ్ చనిపోయినా ఆయన పేరుతో ఇప్పటికీ మార్కెట్లో పలు మర్చండైజ్ అంటే ఆయన బొమ్మలతో టీ-షర్టులు, షర్టులు, గొడుగులు, క్యాప్లు, ప్రతి చిన్న చితక వస్తువులపై ఆయన బొమ్మలతో ఉన్న వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వస్తువులు రోడ్లపై పెట్టి అమ్ముకుని వేలాది మంది కడుపు నింపుకుంటున్నారు. ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకుల ముందు దేశం పరువు పోతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొలంబియా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి పాబ్లో ఎస్కోబార్ ఫోటోలతో ఎలాంటి వస్తువులు విక్రయించడానికి వీల్లేదని చట్టం తేబోతుంది. అయితే ఈ చట్టంపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాబ్లో ఎస్కోబార్ జమానాలో డ్రగ్స్ వార్, బాంబింగ్స్, కిడ్నాప్లు, మర్డర్లు విచ్చలవిడిగా జరిగాయి. ప్రభుత్వానికి సవాల్ విసిరే స్థాయికి వెళ్లిన పాబ్లోను భద్రతా దళాలు 1993లో కాల్చి చంపాయి. ఎస్కోబార్ ఈ లోకంలో లేకపోయినా ఇప్పటికీ యావత్ ప్రపంచం ఎస్కోబార్ గురించి కథలుగా చెప్పుకుంటోంది. ఈ భూ ప్రపంచంలో లేకపోయినా అతని పేరుపై బోలెడన్ని పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్స్, టీవీ ప్రొడక్షన్, ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ నార్కోస్ పేరుతో సీరియల్ కూడా తీసింది. ఇక కొలంబియాలో ఎస్కోబార్ పేరుతో పాటు ఆయన ముఖాన్ని చెరిపేయలేని పరిస్థితి. ఇప్పటికీ ఆయనకక్కడి ప్రజలు స్మరించుకుంటారు. అందుకే కాఫీ మగ్స్, కీ చైన్స్, టీ-షర్ట్లపై ఆయన ఫోటోలతో విక్రయాలు జరుగుతుంటాయి. పర్యాటక ప్రాంతాల్లోని షాపులు, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆసక్తిగా ఎస్కోబార్ ఫోటోను చూస్తుంటారు. ఆయన గురించి అడిగి తెలుసుకుంటుంటారు. ఇది అక్కడి ప్రభుత్వం అవమానకరంగా భావిస్తోంది. పేరు మోసిన డ్రగ్ లార్డ్ను హీరోగా అక్కడి ప్రజలు చూపించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. గ్లోబల్ కొకెయిన్ ట్రేడ్లో పాబ్లో ఎస్కోబార్ను మించిన వారు మరొకరు లేరంటారు. ఆయన జమానాలో సుమారు 4000 మంది వరకు డ్రగ్స్ కు సంబంధించి గొడవల్లో హత్యలు జరిగాయి. ఇదిలా ఉండగా నవంబర్ 27, 1989లో కొలంబియా రాజధాని బొగోటాలో ఓ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో మొత్తం 203 మంది చనిపోయారు. అయితే ముందుగా ఇది విమాన ప్రమాదమని భావించారు. తర్వాత తేలిందేమిటంటే ఈ విమానంలో ఎస్కోబార్ బాంబులు పెట్టించి కొంతమందిని టార్గెట్ చేశాడని చెబుతుంటారు. కొలంబియా ప్రభుత్వం ఎస్కోబార్ కాకుండా ఇతర ఏ క్రిమినల్ బొమ్మలతో విక్రయాలు చేయకుండా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఒకవేళ నిబంధనను ఉల్లంఘిస్తే వారిపై భారీ జరిమానాతో పాటు వారి వ్యాపార లైసెన్స్ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక చోటామోటా వ్యాపారులు, రోడ్లపై కీచైన్లు, టీ-షర్టులు, పర్సులు విక్రయించుకొని బ్రతికేవారు ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్రతుకుదెరువుపై దెబ్బ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. తమకు పనిచేసి కడుపు నింపుకునే హక్కుంది. పాబ్లో ఎస్కోబార్ టీ-షర్టులు ఇక్కడ హాట్ కేకులు అమ్ముడుపోతాయని మెడ్లిన్లోని షాపులు, టూరిస్టు జోన్లోని ఒక వ్యాపారి చెప్పుకొచ్చాడు. ఇక మెడ్లిన్ విషయానికొస్తే ఎస్కోబార్ హోమ్ టౌన్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరంగా 1980 నుంచి 90 వరకు చెప్పుకునేవారు. ఈ నగరంలో ఎప్పుడూ డ్రగ్స్ వార్ జరుగుతుండేవి. ప్రస్తుతం ఈ నగరం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. దీంతో ఇక్కడికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక వెండర్స్ ఎస్కోబార్ బొమ్మలతో ఉన్న వస్తువులు విక్రయించుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎస్కోబార్ పేరుతో వస్తువులు అమ్ముకుని తమ కుటుంబాలు బ్రతుకుతున్నాయి. షాప్లకు రెంటు కడుతూ తమ పిల్లలను చదివించుకుంటున్నామని ఓ షాప్ యజమాని చెప్పారు. తమ అమ్మకాల్లో 15% ఎస్కోబార్ ప్రోడక్ట్ల ద్వారానే వస్తుందని చెప్పగా, మరికొంతమంది వ్యాపారులు తమ వ్యాపారాలు 60% ఎస్కోబార్ ప్రోడక్ట్ విక్రయాల ద్వారా వస్తుందని చెప్పారు. ఒకవేళ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే అక్కడి వ్యాపారులు ఎస్కోబార్ స్టాక్ వీలైనంత త్వరగా విక్రయించుకుని బయటపడాల్సిందే. ఎస్కోబార్ స్థానంలో మరో పాపులర్ వ్యక్తి బొమ్మలతో విక్రయాలు జరపాల్సి ఉంటుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పాబ్లో ఎస్కోబార్ చనిపోయి 3 దశాబ్దాలు దాటిపోయింది. అయినా అక్కడి ప్రజలు మాత్రం ఆయనను మరిచిపోకుండా ఉన్నారు. పాబ్లో టీ-షర్ట్ అక్కడ $7కు విక్రయిస్తున్నారు. ఎస్కోబార్ తరచూ వాడే కొన్ని ఊత పదాలను టీ-షర్టుపై రాసి ఉంటాయి. వాటిలో సిల్వర్ ఆర్ లీడ్ అని ఉంటుంది. దాని అర్థమేమిటంటే ఎస్కోబార్ తన క్రిమినల్ ఆపరేషన్ నిర్వహించేటప్పుడు తన పని కానియడానికి లంచమివ్వడానికి ప్రయత్నిస్తాడు. తీసుకోకుంటే కాల్చి చంపుతాడు. దాన్ని సిల్వర్ అండ్ లీడ్ అని అంటారు. అమెరికాలో విక్రయించే కొకాయిన్లో 80% ఎస్కోబార్ సరఫరా చేసే కొకాయిన్ అని తేలింది. 1987లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎస్కోబార్ అని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. అయితే సంపాదించుకునే సొమ్ముని బీరువాలో దాచుకోకుండా పేదలకు పంచేవాడు. వారి అభివృద్ధికి పాటుపడేవాడని చెబుతుంటారు. అయితే బిల్లు ఆమోదం పొందాలంటే 4 అంచెలు దాటిన తర్వాత ఆమోదం పొందుతుంది. అయితే ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది జర్మనీలో హిట్లర్ పెద్ద నియంత, హిట్లర్ బొమ్మతో కానీ, స్వస్తిక పేరుతో కానీ టీ-షర్ట్లు కానీ, కాఫీ మగ్గులు అమ్ముతున్నారని ప్రశ్నించేవారు ఉన్నారు. అలాగే ఇటలీలో ముస్సోలిని స్టిక్కర్లు అమ్మరుగా, చిలీలో పినోచిటో వస్తువులు విక్రయించరు కదా అని చెప్పేవారు ఉన్నారు.
అయితే ఎస్కోబార్ బాధిత కుటుంబాలు మాత్రం ఎస్కోబార్ ఆనవాలు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తుంటే చోటామోటా వర్తకులు మాత్రం తమ కడుపు ఎందుకు కొడతారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తానికి చూస్తే మన తెలుగు యాడ్లో డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా డ్రగ్ లార్డ్స్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవాలేమో. ఫ్యాబ్లో ఎస్కోబార్ చర్చి ఏ లోకంలో ఉన్నాడేమో కానీ మన ఆంధ్ర రాజకీయ నాయకులు కూడా ఆయనను తరచూ గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన పాపులారిటీ ఎంతలా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు కదా.